ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు పే స్కేల్ అమలు చేయడంతో పాటు వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన వారు వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 17, 18, 19 తేదీల్లో భారీ ఎత్తున దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలల నుండి ఇచ్చి మాకు ఇప్పటికి కూడా మా జీతం 11,000 రూపాయలు మాత్రమే. రోజుకి 345 రూపాయలు. ఇప్పుడు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వీఆర్ఎల్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది. మా యొక్క ప్రధాన సమస్య ఏంటంటే, ఒకటి వేతన సమస్య. అంటే మేము 10,500 రూపాయలతో చాలీచాలని జీతాలతో చాలా బాధపడుతున్నాం. ఈ రోజు పెరిగిన నిత్యావసర ధరలు మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఒక వీఆర్ఏ కుటుంబం 10,500 ఎలా బతకాలో ఒక ప్రభుత్వం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే చాలా వరకు వీఆర్ఓ గ్రేడ్ ఖాళీలు చాలా ఉన్నాయి. అర్హులైన వీఆర్ఏలు ఉన్నారు. మా యొక్క ప్రధాన సమస్య, ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనం అమలు చేయాలి. అలాగే రెండోది ప్రమోషన్లు. అర్హులైన వీఆర్ఏలకు 408 జీవో ప్రకారం వీఆర్ఓలు 1 టైం సెటిల్మెంట్ గా, అంటే మేము 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఏం లేదు కాబట్టి మాకు రెగ్యులర్ కోటా 30% ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్